తెలుగు విద్యార్థి మృతి చెందాడు. వైద్య విద్య కోసం కిర్గిస్థాన్ వెళ్లిన దాసరి చందు అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన దాసరి చందు ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాది కిందట కిర్గిస్థాన్ వెళ్లాడు. పరీక్షలు ముగియటంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం విద్యార్థులను సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకువెళ్లారు. ఏపీకి చెందిన 5 విద్యార్థులు జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, కిర్గిస్థాన్ లో అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన వైద్య విద్యార్థి చేస్తున్న దాసరి చందు అనే తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులంతా కలిసి ఒక టూర్ కు వెళ్లడం జరిగింది. యూనివర్సిటీ అధికారులు సైతం కూడా ఈ విహారయాత్రకు వెళ్లారు. అయితే దగ్గరలో ఉన్న మంచు జలపాతం సందర్శనకు వెళ్లిన తర్వాత 5 విద్యార్థులు సరదాగా ఆ జలపాతంలో దిగారు. అయితే ఊహించని విధంగా ఆ దాసరి చందు ఒక్కసారిగా ఆ మంచు జలపాతం ఏదైతే ఉందో దాంట్లో కూరుకుపోయి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు సైతం కూడా సాయి చందు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే దానికి సంబంధించి ఆ మృతదేహాన్ని ఇక్కడకు స్వస్థలానికి తీసుకువచ్చేందుకు మంత్రి ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం చేస్తున్నారంటూ అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. ఆ తల్లిదండ్రులు సైతం కూడా తమ కుమారుని మృతదేహాన్ని ఇక్కడ త్వరగా తీసుకువచ్చే విధంగా సహాయం చేయాలంటూ కూడా ఇక్కడ అనకాపల్లి ఎంపీ సత్యవతి ఎవరైతే ఉన్నారో ఆమెను కలవడం జరిగింది. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా మాడుగులలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఈ సాయి చందు తండ్రి సైతం కూడా హల్వా వ్యాపారి, అక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా సుపరిచితుడు. అయితే ఈయన రెండవ కుమారుడు సాయి చందు అనే అతను రెండవ కుమారుడు. ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాది క్రితమే కిర్గిస్థాన్ వెళ్ళడం జరిగింది. అనుకోని విధంగా అంటే ఈ పరీక్షలు ముగియడంతో సరదాగా వాళ్ళు వెళ్లి 5 ఫ్రెండ్స్ సరదాగా వెళ్లిన సమయంలో ఈయన ప్రమాదవశాత్తు ఆ మంచులో కూరుకుపోయాడు. దీంతో అటు రాలేక ఊపిరి ఆడక మృతి చెందడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లి డాక్టర్ గా తిరిగి వస్తాడని భావిస్తే ఇలా తిరిగి వస్తాడని మేము అనుకోలేదంటూ కూడా వాళ్ళన్ని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీంతో మాడుగుల్లో సైతం కూడా విషాద ఛాయలు అమలుకున్నాయి. థ్యాంక్ యూ జార్జ్.